పరే దేవి సర్వశత్రు నివారణి సర్వత్ర సర్వకార్యేషు విజయం దేహి మే సదా. కానీ పద్ధతి ఏంటి అనంటే, ఏ తంత్ర విధానములో ఉన్నటువంటి సాధకుడైనా సరే, ఏ తంత్ర విధానములు ఏ దేవతల్ని ఆరాధించాలన్నా కానీ కాళీదేవి తంత్ర ఆరాధన తప్పనిసరిగా ఉంటుంది. అది వామాచారం కావచ్చు, దక్షిణాచారం కావచ్చు, ఇంకా ఏదైనా నార్మల్ విధానం అవ్వచ్చు. ఒక కాళీమాత ఆరాధన చెయ్యాలంటే 153 మంది ఉపదేవతల ఆరాధన చెయ్యాలి. ఆ ఆరాధన 153 రోజుల దీక్ష అన్నట్టుగా పాటించాలి. ప్రతిరోజు ఒక విశేషమైనటువంటి ఒక ఉపదేవత ఉంటాడు. ఆ ఉపదేవత ఆ ద్రవ్యము మాత్రమే కాళీదేవి మాత స్వీకరిస్తుంది. ఏది కాళీమాత దేవ దగ్గర ఉన్నటువంటి ఉపదేవత ఈ ద్రవ్యం తెచ్చా తల్లి అని చెప్తుంది. ఆ ద్రవ్యం మాత్రం మనం కాళీదేవికి వాడాలి. ఏది పడితే అది కోడి కొయ్యడము, మేకల్ని కొయ్యడము, అవన్నీ కోసి ఆ రక్తాలు తీసుకుపోయి అమ్మవారికి అభిషేకం చేసి ప్రపంచంలో లేని శక్తిని మొత్తము నేనే పొందాననేటటువంటి